యాలకులతో ఇలా చేసి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే, అలానే కాకుండా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వారైనా సరేనండి, ఖచ్చితంగా మీ మాట వింటారు, మీ వెంటే ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీకు అనుకూలంగా మారుతారనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీని ద్వారా ఏంటంటే గనక మీరు లాభ పొందవచ్చు అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే యాలకులతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలా చేయటం వల్ల మీకేంటంటే గనక దూరంగా ఉంటారు. కొంతమంది ఏంటంటే మన ఇంట్లోనే చూసుకోండి, భార్యాభర్తలు కూడా కొన్ని సార్లు ఏంటంటే గనక గొడవలు పడటం, మాట వినకపోవటం, అలానే కాకుండా నువ్వెంత నేనెంత అన్నట్టుగా తిట్టుకోవటం, కొట్టుకోవటం, అలానే కాకుండా ఇష్టంగా ప్రేమించిన వారు కూడా మననేంటంటే నమ్మిచ్చి మోసం చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే గనక మనం ఏమనుకుంటాం, వీళ్ళు మన మాట వినేలాగా చేసుకుంటే బాగుండు, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ ని తెచ్చి పెడుతుంది అనమాట. మీరు నమ్మరు, చెబితే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇదేంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మీరు ఎంత నమ్మి చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక యాలకులే కదా అనుకోకండి, యాలకులు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో యాలకులను చాలా ఇష్టపడుతూ ఉంటారండి దేవుళ్ళు. అలానే కాకుండా లక్ష్మీదేవికి యాలకులు ఇష్టం అనమాట. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. కాకపోతే తంత్రపరంగా కూడా యాలకుల పరిహారం మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మన భర్త మన మాట వినకపోయినా, అలానే కాకుండా భార్య మాట వినకపోయినా ఎప్పుడు తరచుగా మాకు గొడవలే జరుగుతాయండి, ఏ రోజు కూడా మేము ఆనందంగా లేము, అసలు సుఖంగా లేమండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలానే ప్రేమించి ఇంకా దూరం అవుతారు కదండి, ఇలా ఏంటంటే గనక చాలా వరకు కూడా ప్రేమించుకుంటారు, చక్కగా ఉంటారు, ఆ తర్వాత ఏంటంటే దూరం అయిపోతారు. ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు, దూరం అయిపోతారు. వాళ్ళను కూడా ఇష్టపడేలాగా చేసుకోవాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే గనక ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట. ఖచ్చితంగా మార్పు వస్తుంది. కానీ ఇదేంటంటే గనక చెప్పాలంటే నిజానికి మనం ఎంత నమ్మకంతో చేస్తామో అన్ని రోజుల వరకు ఫలితం ఉంటుంది. అదే మనం ఏదో చేద్దాములే అనుకుని చేస్తామనుకోండి, అది కొద్ది రోజుల పాటే ఏంటంటే గనక ఉంటుందన్నమాట. అందుకే నమ్మకం ముఖ్యం. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. అలానే కాకుండా ఏంటంటే గనక మంచి రిజల్ట్ ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. అందుకే పరిహారాన్ని ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా ఆచరించేసి ఏంటంటే గనక ఫలితం పొందండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఏదైనా సరేనండి నమ్మి చేసుకున్నాం అనుకోండి తొందరగా ఫలితాలు ఉంటాయి, నమ్మక చేసుకుంటే మనకి ఏంటంటే లేటుగా ఫలితాలు వస్తాయి అనమాట. ఇప్పుడు మన ఏంటాయి కాబట్టి ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు భార్యాభర్తలండి చెప్పాలంటే గనక భార్యాభర్తలు బాగున్నారనుకోండి, మన కుటుంబం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన పిల్లలు కూడా బాగుంటారు. అదే తరచుగా ఏంటంటే గనక భార్యాభర్తలు గొడవ పడుతున్నట్టయితే ఆ ప్రభావం అంతా కూడా ఏంటంటే గనక పిల్లల పైన పడుతుంది, అలానే కాకుండా కుటుంబం పైన పడుతుంది. ఆ కుటుంబం అంతా కూడా ఏంటంటే గనక చిన్న భిన్నంగా అయిపోతుంది కదా. అందుకే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఇద్దరిలో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే గనక అనుకోకూడదు. అలానే నా మాటే నెగ్గాలి అనుకోవడం కూడా తప్పే అండి. ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరు ఏంటంటే గనక అర్థం చేసుకుని కలిసిపోతేనే ఏంటంటే గనక అది మన లైఫ్ అవుతుందండి. అదేంటంటే గనక నా మాటే వినాలి, నా మాటే ఖచ్చితంగా నెగ్గాలి అన్నట్టుగా చేయకూడదు. ఎప్పుడు కూడా భర్త మాట మనం గౌరవించాలి, మన మాట భర్త గౌరవిస్తేనే అదేంటంటే లైఫ్ అవుతుంది. అలానే మన జీవితం కూడా చక్కగా సాగిపోతుంది కదా. కొంతమంది ఏంటంటే గనక అస్సలు ఇంకా భార్య భర్తలు మనం చూసుకుంటే భర్త తాగొచ్చి కొట్టడం కానీ, లేకపోతే ఏంటంటే గనక ఇబ్బంది పెట్టడం కానీ, భార్యని ఏంటంటే పట్టించుకోకపోవటం, అసలు భార్య ఉందని గమనించుకోకపోవటం, గుర్తించకపోవటం, చాలా వరకు కూడా నరకంగా లైఫ్ అనేది ఉంటూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే గనక చెప్పుకోలేరు బయటికి, కొంతమంది ఏంటంటే గనక చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. ప్రేమించిన వారు కూడా ప్రేమించేటప్పుడు బాగానే ఏంటంటే గనక నీతోనే ఉండాలి, నిన్నే చూడాలి, నువ్వంటే ఇష్టం ఏదేదో చెప్పి ఇష్టపడుతూ ఉంటారు. ఇష్టపడిన తర్వాత, ఇష్టం అయిపోయిన తర్వాత ఏంటంటే గనక వాళ్లకు కష్టంగా మారుతుంది. అలా మారినప్పుడు ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం అప్పటికి ఏంటంటే గనక ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనని ఇష్టపడట్లేదు అనుకోండి, అప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది, మనం చాలా డిస్టర్బ్ అవుతాము, డిసప్పాయింట్ అయిపోతాము, ఏంటి వినట్లేదు అన్నట్టుగా ఇంకా ఏదేదో మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా యాలకులు తీసుకోండి. యాలకులు ఏంటంటే ఇక్కడ 5 యాలకులు తీసుకోవాలి, 5 కర్పూర బిళ్ళలు తీసుకోవాలన్నమాట. 5 యాలకులు 5 కర్పూర బిళ్ళలు తీసుకోవాలి. ఏదైనా సరే ఆకు తీసుకోండి. ఒకవేళ మీకు ఏంటంటే గనక మర్రి ఆకు ఉంటుంది కదండి, ఆ మర్రి ఆకు దొరికింది అనుకోండి, అది తెచ్చుకోండి. మర్రి ఆకు మాకు దొరకదండి, లేదండి అనుకుంటారు కదా, నార్మల్ గా మీరు రావి ఆకు ఉంటుంది కదా, అది తీసుకోండి. లేదంటే మందార ఆకు సరేనండి తీసుకోండి. డైరెక్ట్ గా నేల మీద పెట్టి కాల్చలేం కదా, అందుకే ఏంటంటే గనక మీరు ఇలా 5 యాలకులు, 5 కర్పూర బిళ్ళలు, ఒక ఆకుని తీసుకోండి. ఇలా తీసేసుకుని ఏంటంటే గనక మీరు ఇంట్లో నుంచి బయటికి
బయటికి వెళ్ళి మీరేంటంటే కనుక మర్రి చెట్టు దగ్గర కూడా చేయొచ్చండి. మర్రి చెట్టు దగ్గర కూడా చేయటం వల్ల ఏంటంటే కనుక ఫలితం ఉంటుంది. మర్రి చెట్టు లేని వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుంది, అక్కడ కొంచెం జనావాస తక్కువగా ఉంటారు, ఆ ప్రదేశాలలో మేము చేసుకోగలుగుతామంటే అక్కడ చెయ్యండి. ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుందండి. ఇంట్లో కంటే కూడా బయట చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ప్రకృతి అనుగ్రహంతో పాటు మనం చేసిన పరిహారం తప్పక మనకు పనిచేస్తుంది, మంచి రిజల్ట్ ని తెచ్చి పెడుతుంది. కాబట్టి ఇంట్లో కాకుండా బయట చేసుకుంటే ఎక్కువగా ఫలితాలను పొందొచ్చు అనమాట. ఒక్క రోజులోనే ఫలితం తెలిసిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే కనుక ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా ఒంటి స్నానం చేసుకోండి. అంటే స్నానం చేయకుండా చేయకూడదండి, నాన్ వెజ్ ని తిని చేయకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది చేసినట్టు ఎవరికి చెప్పుకోకూడదు. చెప్పినా మనకి ఏంటంటే కనుక ఫలితం అయితే రాదనమాట. చెప్పకుండా అలాగే కాకుండా ఒంటి స్నానం అయినా సరే చేసుకొని చక్కగా ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఏంటంటే కనుక చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఏదైనా అంటే ఇలా పెద్ద వృక్షం ఉన్నా సరే అక్కడికి వెళ్ళండి, నిర్మాశ్రమైన ప్రదేశమైనా సరేనండి అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి, అంటే మీరు అనుకోవచ్చు మాకు బయటికి వెళ్ళే అంత వీలు ఉండదండి, మరి మేము ఇంట్లో చేసుకోవచ్చు అండి అంటే కనుక బయటికి వెళ్ళలేని వారు ఏంటంటే కనుక ఇంట్లో చేయండి. కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక బయటికి వెళ్ళి చేసుకోండి. అలా చేస్తేనే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ఇలా ఫలితాలు ఎక్కువగా వస్తాయండి బయట చేసుకోవటం వల్ల. ఇంట్లో కూడా చేసుకోవాలంటే కనుక చేసుకోవచ్చు, కానీ కొంచెం ఫలితం తక్కువగా వస్తుందన్నమాట. అది గుర్తు పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా బయటికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక మీ భర్త పేరు కావచ్చు, మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు కావచ్చు, ఎవరైనా సరేనండి, ఇలా రిలేషన్స్ లో కూడా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ పేరు కూడా చెప్పుకొని చెయ్యొచ్చు అనమాట. కానీ అవసరం కోసం చేయాలి, ఇంకా తర్వాత వాళ్ళని వదిలిపెట్టాలన్నట్టుగా కాదు. వాళ్ళతో మేము కలిసి ఉంటాం, వాళ్ళు మాకు కావాలి, వాళ్ళు కూడా మమ్మల్ని ఇష్టపడాలి, మేము కూడా వాళ్ళని ఇష్టపడాలి, వాళ్ళు మా మాట వినాలి అన్నట్టుగా చెయ్యండి. ఇలా మొండితనం అనేది వెళ్ళిపోవాలన్నట్టుగా చేసుకోండి. అలా ఫలితం ఉంటుందన్నమాట. ఒక ఆకును తీసుకుని అందులో ఏంటంటే కనుక 5 యాలకులు 5 కర్పూర బిళ్ళలు పెట్టి వాటిని ఏంటంటే కనుక చక్కగా వాళ్ళ పేరండి, అంటే ఇప్పుడు పేరంటే కనుక ఏ పేరుంటే ఆ పేరు తలుచుకోండి. ఆడవాళ్ళైతే ఆడవాళ్ళది, మగవాళ్ళైతే మగవాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నాండి. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత మా భర్త పేరు శ్రీనివాస్ అండి, నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి అన్నట్టుగా ఏంటంటే కనుక దాన్ని నేను ఇంకా వెలిగిస్తానన్నమాట. వెలిగించేటప్పుడు నా భర్త నా మాట వినాలి అన్నట్టుగా వెలిగించాలి. యాలకులు కాలుతాయని మీకు డౌట్ రావచ్చు, ఖచ్చితంగా కాలిపోతాయండి. అవి తొందరగా కాలి ఏంటంటే మొత్తం బూడిదైపోతాయండి. కాబట్టి అక్కడే వదిలేసి ఏంటంటే ఇంకా మనం ఇంటికి రావచ్చు అనమాట. ఇలా ఎంత కోపం ఉన్నా సరే, ద్వేషం ఉన్నా సరేనండి, భార్య భర్తలకు అసలు పడనే పడదండి. ఏదో మేమే పిల్లల కోసమే కలిసి ఉంటున్నామని బాధపడేవారు, ఇబ్బంది పడేవారు, మా మాట వినాలనుకునే వాళ్ళు, అంటే మన వైపుకు మార్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. మనం భర్త కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ తప్పైతే లేదండి. చాలా మంది అనుకుంటారు ఇలా చేయటం నేరమేమో, ఇలా చేయటం వల్ల ఏమన్నా అవుతుందేమో అనుకుంటారండి. కానీ ఏమి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గనక మన ఇల్లు బాగుండాలని మనం చేసుకుంటున్నాం, మన కుటుంబం బాగుండాలి, మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి, అంటే మన సంసారం బాగుండాలన్నట్టుగా మనం చేసుకుంటున్నాం కదా. మన జీవితం ఏంటంటే కనుక చక్కగా ముందుకు వెళుతూ ఉండాలి, ఇబ్బందులు ఉండకూడదు, అందరిలాగా మనం కూడా కలిసి ఉండాలని చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి అంటే ఇబ్బందులు అయితే ఉండవండి. ఇదేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఈ విధంగా మీరు చేయటం వల్ల, ఈ విధంగా మీరు చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా మంది కూడా ఆచరించేసి ఫలితాలను పొందిన పరిహారం. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించండి. ఏదైనా సరేనండి, మంచి అని ఆలోచించుకుంటే అది మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే అది చెడే జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది అనమాట. కర్పూరం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది. కర్పూరాన్ని కాలిస్తే అక్కడితో ఏదైనా సమస్య ఉన్నా సరే, బాధ ఉన్నా సరే ఆగిపోతుంది. అంటే మనం పూజ మొత్తం చేసిన తర్వాత దేవుడికి ఎలా అయితే హారతి ఇచ్చి పూజ ముగించుకుంటామో అలానే అనమాట. ఈ యాలకులు కూడా అంతేనండి. మన మాటను వినేలాగా ఎదుటి వాళ్లను చేసుకోవడానికి యాలకులు తంత్రపరంగా ఉపయోగపడతాయి. ఆకును ఎందుకు పెట్టాలంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం, అలానే కాకుండా దైవానుగ్రహం ఇదంతా కూడా కలుగుతుంది. మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. మంచి ఫలితాలను అయితే మన కళ్ళతో మనం చూస్తామని మనకు పురాణ గ్రంథాల్లో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది. తంత్రశాస్త్రంలో అతీత శక్తివంతమైన పరిహారం ఇది. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారము అని చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే గనక పరిపూర్ణ నమ్మకంతో ప్రయత్నించేసుకోండి. ఎంతటి మొండి భర్త అయినా సరే, ఎంతటి మొండి భార్య అయినా సరే వినకుండా చెడుదారుల్లో వెళ్ళటం, చెడుగా ప్రవర్తించటం, అలానే కాకుండా తిట్టుకోవటం, కొట్టుకోవటం, గొడవలు పడటం, విడిపోయిన వారు కలవటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అంటే ఈ చిన్న చిన్న పరిహారాలండి. ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటివైతే ఏం కాదు, మనకి ఇవి శాస్త్రాల్లో చెప్పబడ్డవి. ఇవి చాలా మంది కూడా ఆచరించిన పరిహారాలు అనమాట, ఆచరించేసి ఫలితాలను పొందిన పరిహారాలు. కాబట్టి వీటిని ఏంటంటే గనక మనము ఒక విధంగా ఒక నమ్మకంగా ఆచరించుకోవాలన్నమాట. అలా ఆచరించటం వల్ల ఏంటంటే గనక
గనక రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. ఆ రిజల్ట్‌ని మనం మన కళ్ళతో చూడగలుగుతాం. ఒకసారి చేశామండి, కొంచెం బానే ఉంది, మళ్ళీ చేసుకోవాలండి అంటే గనక తిథి, వార, నక్షత్రం అంటూ ఏమీ లేదండి. మాంసాహారాన్ని తిని మనం చేయకూడదు. అంటే నాన్ వెజ్‌ని తిని చేయకూడదు. మిగతా రోజుల్లో, మిగతా వారాల్లో సమయం, సందర్భం అనేది లేకుండా మీకు నచ్చినప్పుడు చేసేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే గనక మార్పయితే చూస్తారనమాట. ఆ మార్పుని చూసి మీరేంటంటే షాక్ అయిపోతారండి. యాలకులే కదా అని ఏంటంటే గనక ఇలా తేలికగా తీసి పాడేయకండి. యాలకుల్లో కూడా అతీత శక్తులుంటాయి. యాలకులు కూడా చాలా చాలా పవర్‌ని కలిగుంటాయి. సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు అత్యంత శక్తి ఉంటుంది. అత్యంత ప్రాధాన్యతను ఇవ్వబడుతుందనమాట. అందుకే యాలకులు చాలా వరకు కూడా ఏంటంటే గనక పరిహార పరంగా ఎక్కువగా ఇవి పనిచేస్తాయనమాట. అందుకే 5 యాలకులు మన ఇంట్లోవే ఉండేవే తీసుకోండి. మనం బయట నుంచి ఏం కొనాల్సిన అవసరం లేదు. ఇలా తీసేసుకొని చేసేసుకోండి. ఇక మీకంతా మంచి జరుగుతుందనమాట.